భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం గరుడ పురాణం సిరీస్‌లో భాగంగా ఈరోజు ఆ గరుడ పురాణంలో దర్భల ప్రాముఖ్యత ఏంటి అన్న దానికి సంబంధించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. ఆశీర్వచనం తల్లి. గురూజీ, దర్భల ప్రాముఖ్యతకు సంబంధించి మామూలుగా గరుడ పురాణంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే అంతిమయాత్ర. మీరు పోయిన ఎపిసోడ్లో చెప్పారు. ఈ అంతిమయాత్ర మనిషి చనిపోయిన వెంటనే మీరు ఎలాగా శరీరాన్ని బంధనం చేస్తారో వెంటనే వాళ్ళని దర్భల మీద పడుకోబెట్టండి అని చెప్పి ఒకటి ఉంది. అలాగే గ్రహణ సమయంలో కూడా దర్భల్ని వాడతారు. సో దర్భల ప్రాముఖ్యత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇక్కడ దర్భల యొక్క గొప్పతనం, దర్భల యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది చెప్పుకోవాల్సి వచ్చినప్పుడమ్మా, గరుత్మంతుడు తన తల్లి దాసీత్వం పోగొట్టడానికి అని అమృతాన్ని తీసుకొని వస్తాడు. ఓకే. దేవతల యొక్క ఇది దగ్గర నుంచి ఈ సర్పాలకు అనిత కద్రువ, వినత కద్రువ అనేటువంటి ఇద్దరు అక్కజెల్లెళ్ళు చేసినటువంటి ఇది. ఈ సర్పాలు వీటికి ఆ అమృతము కావాలి నా పిల్లలకు అనేటువంటి కోరికతో అప్పుడు తెస్తే తల్లి దాసి అనే తత్వం పోతుంది అనేటువంటిది చెప్పిన దాని వలన గరుత్మంతుడు తీసుకొచ్చి, గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే తెచ్చినటువంటి అమృతాన్ని వీళ్లకు ఇవ్వకుండా ఆ దర్భల మీద పోస్తాడు గరుత్మంతుడు. ఆ దర్భల మీద పోసినప్పుడు ఆ అమృతాన్ని తాకాలి, నాకాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ సర్పాలు ఆ దర్భలను నాకడం వలన నాలుక రెండు రకాలుగా చీలిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది అని మనము పాములకు ఇట్లా జరుగుతాయి అనేటువంటి ఒకటి శాస్త్రంలో చెప్పినట్టు. ఇంకా ఒకటి ఏమిటి అంటే దర్భలంటే ఏమిటివి అంటే పవిత్రత. ఆవు పాలు, దర్భలు, కొబ్బరికాయలు, తొమలపాకులు, పువ్వులు, ఇవి పవిత్రత. అత్యంత పవిత్రత అనేటువంటిది దర్భలు. ఈ దర్భలలో కూడా 3 రకాలు ఉన్నాయి నిజానికి. ఏమిటి? పురుష దర్భలు, స్త్రీ దర్భలు, నపుంసక దర్భలు అనేటువంటివి ఉన్నాయి. వీటిని కనుక్కోవటంలో కూడా ఏమిటి అంటే కొసలు మొదలు ఇదిగా ఉండేటువంటివి పురుష దర్భలు, కాస్త మందముగా పైన ఉండేటువంటివి స్త్రీ దర్భలు, కింద కొంచెం వెడల్పుగా ఉండేటువంటిది నపుంసక దర్భలు అని అన్నారు. దర్భలలో 3 రకాలు. అంతేకాకుండా ఈ దర్భలు మనము ఒకవేళ ఆదివారం నాడు తెచ్చుకున్నామంటే 1 వారం రోజుల పాటు వాడొచ్చు అని. ఆదివారం రోజు తీసుకువస్తే 1 వారం రోజుల పాటు వాడొచ్చు అని. అమావాస్య రోజు తీసుకువచ్చినటువంటి దర్భలను కొంతకాలము వాడొచ్చు అని. శ్రావణ మాసములో తీసుకువచ్చినటువంటి దర్భలను 1 సంవత్సరము దాకా పెట్టుకోవచ్చు అని. అశుభ కార్యాలకు మాత్రము ఏ రోజుకు ఆ రోజే తెచ్చుకోవాలి అనేటువంటిది ఉన్నది శాస్త్రము. ఇంకా మీరు దర్భలు ఇంకా విశేషముగా మనం మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఏమిటి అంటే గ్రహణ సమయంలో అన్నారు మీరు. గ్రహణ సమయములో దర్భలు అనేటువంటివి నేను ఇందాక చెప్పాను కదా, ఈ సర్పము, నాలుక, విషము అనేటువంటిది ఏదైతే దానికి అందో ఆ నాలుక చీలిపోయిందో, ఈ గ్రహణ సమయములో కిరణాల ద్వారా, గ్రహణ సమయములో ప్రకృతి ద్వారా దర్భల మీద పడితే నీలలోహిత కిరణాలు అనేటువంటివి ఉంటాయి. అవి కొంచెము మనకు ఇబ్బంది కలిగించేటువంటివి ఆరోగ్యపరముగా. ఈ దర్భలను గనక మనము ఊరగాయల్లోనూ, నిల్వ ఉండేటువంటి నీళ్లల్లోనూ, తినే పదార్థాల్లోనూ వేసినాము అంటే ఆ పదార్థాలకు ఆ నీలలోహిత కిరణాలు అనేటువంటివి విషపూరితమైనటువంటి ఈ గ్రహణ సమయములో పడేటువంటి కిరణాలు వాటి మీద పడకుండా శుద్ధిగా చేస్తుంది.
అంటే పవిత్రతతో ఉండేట్టుగా చూసేటువంటి ఇది దర్భలకు ఉన్నది అని. ఓకే. ఓకే. అందువలన మనము దర్భలు ప్రతిసారి ప్రతి గ్రహణం వచ్చింది అంటే దర్భ ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకుని వేస్తూ ఉంటాం. దానికి కారణం ఎందుకు అంటే దర్భలు అందులో ఉన్నాయి అంటే ఆ వచ్చేటువంటి వాటిని ఆ దర్భ తీసుకొని ఆ లోపల పదార్థానికి వెళ్ళనీయకుండా మనకు విషపూరితము కానీయకుండా చూసేటువంటి శక్తి దర్భలకు ఉంది. కాబట్టి దర్భలను మనం అందుకు వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాము దర్భతో పనేముంది అంటే దర్భ పవిత్రము. అందుకే పవిత్రము అంటే ఏమిటి అంటే ఒక కార్యము చేయడానికి ఒక పెద్దలు చనిపోయినటువంటి వాళ్ళు పుణ్యగతులలోకి వెళ్ళటానికి చేయటానికి దానికి ఒక ఆధారము కావాలి. ఏమిటి ఆధారము? దేని ద్వారా? దర్భ ద్వారా, పవిత్రమైనటువంటి దర్భ ద్వారా. అందుకే పవిత్రము ధృత్వా అని చెప్తారు. మామూలుగా ఈ ఆబ్దికము ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి సమయములో పవిత్రము కట్టడము చేసి పవిత్రము ఉంగరములాగా ఒక ఇది తీసుకొని ఈ ఉంగరము వేలికి పెట్టుకొని పవిత్ర ధారణ, పవిత్రము ధృత్వా అంటే ధరించు అనేటువంటిది చెప్పి ఆ పవిత్రాన్ని నీళ్ళల్లో అద్ది మనం పెట్టుకున్న తర్వాత సంకల్పము చేసి ఫలానా వాళ్లకు ఫలానా నేను ఇప్పుడు ఇది కర్మ చేస్తున్నాను అనేటువంటి భావనతో పలికి ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు సద్గతులకు పొందటానికి ఈ పవిత్రమైనటువంటి దర్భ ద్వారా మనము వదిలేటువంటి నువ్వులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసేటువంటి విధానములో శాస్త్రోక్తముగా ఎప్పుడైతే మనము చేస్తామో ఆ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా పెద్దలకు చెందుతాయి తప్పకుండా. ఎందుకు? అంత పవిత్రమైనటువంటి వాటి మీద చేస్తాం మామూలుగా కూడా యతీశ్వరులు వీళ్ళు దర్భచాప మీద కూర్చొని జపము అది చేస్తారు. ఎందుకు అంటే మనము ఒకవేళ బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్నా, స్నానము చేసినా ఈ శరీరము ఏదైనా లోపల ఎంతో కొంత మలినం అనేటువంటిది ఉంటుంది శరీరంలో. ఆ శరీరము ఆ దర్భ మీద ఎప్పుడైతే కూర్చొని మనము జపమో తపమో చేస్తామో శరీరము పవిత్రతగా ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని దర్భను మనము తాకడం జరుగుతుంది. దర్భ అనేటువంటిది శుభకార్యాలకు వాడతాం, అపరకర్మలకు వాడతాం, పూర్వాపరాలకు రెండిటికి వాడతాం దర్భను. ఆ వాడేటువంటి విధానము ఉంటుంది. ఏ దానికి ఎన్నెన్ని దర్భలు వాడాలి అనేటువంటిది ఉన్నది. ఏకదర్భ దేనికి వాడాలి, ద్విదర్భ రెండు దర్భలు దేనికి వాడాలి, 3 దర్భలు దేనికి వాడాలి, దేవతా కళ్యాణం 4 దర్భలు ఎలా వాడాలి అనేటువంటిది కూడా ఉన్నది శాస్త్రములో. అది ఆయా సందర్భాలలో దేనికి ఎట్లా వాడాలి అనేటువంటిది ఉన్నది. అందుకే కూర్చా అని తయారు చేస్తారు. ఇన్ని పెట్టి చెయ్యాలి అనేటువంటిది. ఋగ్వేదానికి ఎట్లా, యజుర్వేదం వాళ్లకు ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటిది మళ్ళా అదొక విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రాలలో చాలా లోతుగా పరిశీలన చేసి చేసుకునేటువంటి విధానాలలో దర్భ ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. అందుకే హోమము చేస్తూ ఉన్నప్పుడు కూడా దర్భలు అవి వాడతాం. అక్కడ చుట్టూ హోమవేదిక చుట్టూ వాడి దాంతో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పవిత్ర దర్భలతోనే లోపల ఈ మన హోమవేదికలో లోపల మనం ఇది కాస్త ఇసుక అది వేస్తాము కదా, బియ్యపిండి అది వేసినప్పుడు కాస్త చేసేటువంటి విధానము ఉంటుంది ప్రక్రియ. మనం అన్ని బయటికి చెప్పము కాబట్టి, చెప్పకూడదు కాబట్టి ఏది గుంభనమో అది గుంభనంగా ఉండాలి. ఎందుకు? ఆ హోమము చేసేటువంటి యజమానికి మేలు జరగటానికి ఏమి చేయాలనో అవి చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి. వాళ్లకు యోగము జరగటానికి, మేలు జరగటానికి, ఆరోగ్యము కోసమా, లేకపోతే ఏదైనా పదవుల కోసమా, లేదైతే లోక కళ్యాణార్థం కోసమా, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్థితిగతులు బాగుండడం కోసమా, కళ్యాణము కోసమా,
ఏదైనా భూమి యొక్క ఇబ్బందులు ఉంటే ఈ హోమం చేస్తే మంచిది అనేటువంటి దాంతో చేస్తున్నాడా? ఇటువంటి దాంట్లకు ఏవి ఎలా ఎట్లా చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి విధానాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటివి ఉన్నాయి కాబట్టి అలా చేసుకుంటూ మనము జీవితం గడుపుతూ ఉన్నాం. అందుకే దర్భ చాలా ప్రాధాన్యత. దర్భలు మనకు చాలా పరమ పవిత్రమైనటువంటివి కాబట్టి అవి ఏవో కాదు, శ్రీమన్నారాయణుడి యొక్క చెమట బిందువులతో పుట్టినటువంటిది దర్భ అని చెప్తాడు శాస్త్రం. అంటే యజ్ఞో వై విష్ణు అని చెప్తున్నాము కదా. మరి యజ్ఞేశ్వరుడు సాక్షాత్తు విష్ణువే కదా. ఆ విష్ణువుకు సంబంధించినటువంటి ఇదే కదా ఇది కూడా. మరి దానికి సంబంధించినటువంటివే ఉండాలి. అనేక రూపాలలో ఏ ఏ రూపాలలో ఉన్నప్పుడు ఏవేవి వాడితే మనకు సత్ఫలితాలు ఇస్తాయి, ఏవి లోపిస్తే మనకు చేసినటువంటి దాంట్లో లోపాలు జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ కూడా శాస్త్రాలు బాగా చదువుకున్నటువంటి బ్రాహ్మలు వీళ్ళు దగ్గరుండి చేయించేటువంటి విధానము, చేసేటువంటి పద్ధతి అవన్నీ కరెక్ట్గా చేస్తే ప్రతి యజ్ఞము సఫలీకృతం అవుతుంది. అందువలన ఇవి వాడాలి, ఇవి చెయ్యాలి. అందుకే దర్భను మామూలుగా దీనికి వాడతారు, అపరకర్మలకు రెండిటికి వాడతారు. పూర్వాపరాలు శుద్ధి అవుతుంది అని చెప్పి దర్భల మీద ఖచ్చితముగా. అంటే మనం ఎప్పుడైతే పవిత్రము ధృత్వా అని పవిత్రం పెట్టుకుంటాడో వీడు పవిత్రుడు అవుతాడు. కనుకనే అందుకే పూర్వం ఋషులందరూ కూడా దర్భచాపాను ఇలా చంగలో పెట్టుకునేసి అన్ని చేసుకునేసి పోయి ఒక చోటాను కూర్చొని చేసేటువంటి విధానం ఎందుకు? పరమ పవిత్రమైనటువంటి దర్భ మీద కూర్చొని చేస్తే జరగనిదంటూ ఏది లేదు, అన్ని జరుగుతాయి. అందుకే దర్భచాప చాలా శ్రేష్టం అనేటువంటి విధానం. అది వాడుకునేటువంటి దాన్ని మన ఇష్టిని బట్టి, మన కోరికలను బట్టి, మనం చేసేటువంటి దాన్ని బట్టి చేస్తాం. అందువలనే ఇవి దర్భలకు అతి ప్రాధాన్యత. మనము గ్రహణము రోజు కూడా మనము వాడేటువంటి విధానం అన్ని పదార్థాల్లో వేసుకుంటే ఆ పదార్థం నిజానికి గ్రహణ సమయంలో ఉండేటువంటి ఇంకా పదార్థాలు మళ్ళీ వాడకూడదు. అలా అయితే అవి విషపూరితం అవుతాయి. అంటే ఎప్పుడు మనకేం తెలుస్తాయి? బాగున్నాయండి, అవన్నీ నమ్మకాలు లేవండి, చూడండి నేను గ్రహణాన్ని చూస్తాను చెందుతాను మూర్ఖంగా ఇప్పుడు ఏం జరగదు, బ్రతికున్నప్పుడు ఏమీ జరగదు. ఇవన్నీ మనము పోయిన తర్వాత ప్రతివాడు ఈరోజు విమర్శించేటువంటి ప్రతివాడు కూడా అక్కడ గరుడ పురాణంలో చెప్పింది అదే. నింద అనేటువంటిది అనవసరమైనటువంటిది, ఇంకొకరి నింద పరనింద ఆత్మస్థుతి అనేది పనికిరాదు. నిరంతరము నిందాక్రాంతుడు ఇంకొకరిని నిందిస్తూ వాడేమి గొప్ప, వీడేమి గొప్ప, వాడిదేముంది పెద్ద, వీళ్ళేమి గొప్ప అని అంటున్నాడు. అంటే వీడు నాలుక అనేటువంటిది ఉండబట్టి కదా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు. కనుక వీడిని ఏమి చెయ్యాలి, వీరికి ఎటువంటి శిక్షలు ఇవ్వాలి అనేటువంటిది అక్కడ భటులు చూస్తారు, చేస్తారు. ఇక్కడ తొందరపాటు తనం ఏమొద్దు, వెంటనే అన్నాడని మనం ఏమి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. అందుకే భగవంతుడు చూస్తాడండి, వాడు అలా అంటున్నాడండి, భగవంతుడు చూస్తాడండి అని ఒక మాట అని వదిలేస్తుంటాం. ఎందుకు? నిజంగా చూస్తాడు భగవంతుడు, చూడకుండా పోడు. ఎప్పుడు? ఇగో ఈ గరుడ పురాణం చెప్తుంది ఎప్పుడు చూస్తాడు. గరుడ పురాణము గనక పరిపూర్ణముగా చదివితే మైకుల ముందుకు వచ్చి ఇంకొకరిని నిందించారు. ఫస్ట్ నిందిస్తే ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా, చదివిన తర్వాత కూడా నిందించినాడు అంటే వాడికి ఎటువంటి శిక్షలు అనేటువంటి కూడా ఉన్నాయి అందులో. ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు దానికి. దేవుడు ఏం చేయలేడు కాదు, చేస్తాడు. చేయలేని వాడేం కాదు, ఏం చేయాలనో చేస్తాడు. నీకు మళ్ళీ జన్మ ఏమిటి, ఎటువంటిది, ఏమి సంగతి, ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి పోము. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేడు అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? కోర్టులను మోసం చేయొచ్చు, పక్కింటి వాళ్ళను మోసం చేయొచ్చు, మన పై అధికారులను మోసం చేయొచ్చు, ఇంట్లో భార్యను మోసం చేయొచ్చు, కొడుకులను మోసం చేయొచ్చు. కానీ మన అంతరాత్మను మనం మోసం చేయొచ్చు. ఇక్కడ ఇంకొక రకంగా పైన చూసేటువంటి వాడిని మనం మోసం చేయలేము. ఎక్కడున్నా అంటే ఇప్పుడు తెలీదు. ఇగో గరుడ పురాణం చదివితే ప్రారంభం అవుతూనే మనది ఈ యొక్క యాత్ర ఒకటి ఉంటుంది. ఈ శరీరము అంతిమ యాత్ర ఒకటి, అక్కడ ప్రారంభ యాత్ర గరుడ పురాణము ప్రకారముగా ప్రారంభ యాత్ర ఒకటి ఉంటుంది. అక్కడ తెలుస్తుంది ఏమిటి అనేది. అందువలన ఇది దాని యొక్క ప్రామాణికం తల్లి. ఇక్కడ దర్భల గురించి మనము
చెప్పుకోవాల్సి వస్తే పరమ పవిత్రమైనటువంటివి దర్భ. దానికి మైల ఇంకొకటి ఏమే ఉండదు. అనేటువంటివి ఉండవు. ఉమ్, ఉమ్, అందుకనే సీతామ్మవారు రావణాసురుడు వస్తే దర్భ అడ్డం పెట్టింది అని మనం వింటాం. అవును అవును. నిజంగా దర్భ అనేటువంటిది రావణాసురుడికి తెలియదా? రావణాసురుడు బ్రాహ్మడు, వాడికి తెలియదా? అవును అవును. తెలుసు. ఉమ్, అయితే ఆ దర్భ అనేటువంటిది ఎంత పదునవుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఉమ్, ఆమె ఏం చేసింది అక్కడ? ఉమ్, ఆమె అప్పుడేమన్నా ఇప్పుడులాగా అప్పుడేమన్నా సీరియల్స్ ఏదో కాలక్షేపానికి చూస్తూ లేకపోతే వేరే పుస్తకాలు చదువుతూ కూర్చుంది ఆ సీతమ్మవారు? ఉమ్, లేదు. ఆమె రామ బాణము కంటే రామనామము గొప్పది కాబట్టి నిరంతరము రామశబ్దము ఆమె మననము చేస్తూ ఉండేటువంటి దాని వలన ఆ దర్భ కూడా రాముడి యొక్క గొప్పతనముతో అంశతో అక్కడ ఉంది. ఓకే. భర్తను అడ్డము పెట్టుకున్నట్టుగా ఒక్కసారిగా. ఎందుకు? శ్రీ మహావిష్ణువు యొక్క చెమట రూపములో ఉండేటువంటిది దర్భ కాబట్టి ఉమ్, ఉమ్, సీతామ్మవారు కూడా పూర్వము లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య ఆమె కాబట్టి ఉమ్, ఈ దర్భ శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే కాబట్టి తన భర్త అంశనే ఆమె దగ్గర పెట్టుకుంది కానీ వేరే కాదు కదా ఒక రకంగా ఆలోచన చేసినప్పుడు. ఓకే. ఓకే. మరి ఆ భర్త అక్కడ అడ్డం ఉన్నట్టే కదా లెక్క. ఉమ్, ఉమ్, అంటే సూక్ష్మ రూపములో ఉన్నాడు ఇక్కడ, స్థూల రూపములో రాముడు వేరే చోట ఉండిన మానవ రూపము దాల్చి, ఉమ్, ఉమ్, దర్భ రూపములో ఇక్కడ దర్భ అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఉమ్, ఉమ్, అంటే నిత్య పవిత్రురాలు కాబట్టి ఆమె దగ్గర దర్భ పెట్టుకుంది కాబట్టి ఆ దర్భ అక్కడ అడ్డము పెట్టగలిగింది అనేటువంటిది మనం ఆలోచన చెయ్యాలి. ఓకే. అంత పవర్ ఉంది అని తెలుసుకోవాలి. అది కదా మరి. మరి ఆమె ఇప్పుడు సీతామ్మవారు ముందు లక్ష్మీదేవి కదా, అవును, తనకు తెలుసు కదా. మరి లక్ష్మీదేవి భర్త విష్ణువు కదా, ఉమ్, మరి విష్ణువు యొక్క అంశతోనే ఉంది కదా దర్భ. ఉమ్, అటువంటి దర్భనే కదా అడ్డం పెట్టుకున్నది, తన భర్తే కదా అక్కడ ఉన్నాడు ఉమ్, ఉమ్, ఇంకొక రూపకంగా. కాబట్టి విష్ణు స్వరూపం అక్కడ ఎక్కడైతే దైవాంశ అనేటువంటిది అక్కడ ఉన్నదో రావణాసురుడు ముందు ఒక అడుగు వేయలేకపోయినాడు అనేటువంటిది అక్కడ ఓకే. మనం ఆలోచన చేయాల్సి. అంత పవిత్రమైనటువంటిది దర్భ. ఓకే గురుజీ, అది దర్భల ప్రాముఖ్యత గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు. చూసారు కదండి, గరుడ పురాణం ప్రకారం దర్భల యొక్క ప్రాముఖ్యతను మనం నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు పితృతర్పణానికి కాకికి పిండం పెడుతూ ఉంటారు కదా, కాకికి పిండం పెడితే నిజంగానే పితృదేవతలు సంతోషిస్తారా లేదా అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే.